వరకు అన్ని చేసుకుంటూ వచ్చారు పిల్లలకి. రైట్. అట్లాగే మీరు ఇందాక అన్నారు ఆయనకి సినిమాలంటే కూడా ఇష్టం. నిజంగా చెప్తే ఎవరైనా డైరెక్టర్ దొరికితే సినిమాలు తీయొచ్చు ఏంటి అన్నట్టుగా. అతని సినిమాలంటే ఇష్టం కాబట్టి నేను ఒక మూవీ తీసాను. నేను ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను యాక్చువల్ గా. ఆయన 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 ఒక హీరోగా పెట్టా? ఆయన హీరోగా పెట్టి, అంటే హీరోగా అంటే పొలిటికల్ హీరోగా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ లో పెట్టి వాలంటీర్ అని ఒక మూవీ తీస్తాను. రిలీజ్ అయిందా సినిమా? యాక్చువల్ గా నేను ఎలక్షన్ ముందు రిలీజ్ చేయలేకపోయానండి. మూవీ వరకు తీసాను, డబ్బులు పెట్టాను కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఎవరు హీరోయిన్ మీరేనా? హీరోయిన్ నేను కాదండి. చేయొచ్చు కదా, ఇద్దరు కలిసి చేయొచ్చు కదా. అంటే ఇద్దరు కలిసి చేయక్కర్లేదు. నాకు ఇంట్రెస్ట్ సినిమాలు సీరియల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ముందు చిన్నప్పుడు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. కానీ అవకాశం లేక నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళక పాలిటిక్స్ లోకి వచ్చాను. శ్రీని గారు కూడా చాలా ఇంట్రెస్ట్ మూవీస్ అంటే, అవకాశం లేక తను కూడా అందులో ఆ ఫీల్డ్ లోకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎవరికి బతిమాలడం రిక్వెస్ట్ చేయడం, ఎవరి కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేక ఆత్మాభిమానం చంపుకోలేక వచ్చి రాజకీయాల్లోకి ఎంచుకొని ఉండిపోయారు. మరి ఇక్కడ కూడా అదే పొజిషన్, ఇక్కడ కూడా అదే పొజిషన్ ఉంటుంది కదా, మీకు తెలియదు ఏముంది? మీరున్న పార్టీలో కూడా మరి అంత తగ్గే ఉండాల్సిన పరిస్థితి కదా. అతనికి ఎప్పుడు తగ్గి ఉండరు. అదే కదా అతనిలో నాకు ఇంకొక నచ్చే క్వాలిటీ ఇదే. ఎప్పుడు కూడా ఎవరికి తగ్గి ఉండరు, ఎవరికి తల వంచరు. అతను ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఏమిటి దువ్వాడ శ్రీనివాస్ తగ్గి ఉండి తల వంచి ఉంటే ఈ పార్టీకి స్టేట్ లో వేరే పొజిషన్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడు తగ్గి వంచరు, తల వంచరు, దేనికోసం కూడా ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అతను ఏమనుకుంటే అతను అదే చేస్తారు. సో ఇతనికి మూవీస్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి అతని కోరిక అదొక్కటే ఉండిపోయిందని నేను ఒక మూవీకి ప్రొడ్యూస్ చేస్తాను, డబ్బులు పెడతాను, మీరు చేయండి అని చెప్పి ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను. చేశాక అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఇవన్నీ బయటకు రాలేదు. ఎప్పుడు తీసిండ్రు, ఎప్పుడు బయటకు వెళ్ళిండ్రు, ఎప్పుడు విదేశాలకు వెళ్ళి షూటింగ్? అంటే లోకల్లోనే తీసానండి, షూటింగ్ మొత్తం లోకల్లోనే తీసాను. వెంకట్ అని ఒక అబ్బాయి, విజయనగరం అబ్బాయి స్క్రిప్ట్ రెడీ చేశాడు. రెడీ చేస్తే పూరి జగన్నాథ్ వాళ్ళ మేనల్లుడు అందులో హీరోగా పెట్టాము, సూర్య మాకిరెడ్డి అని పెట్టి మూవీ తీసాను. తీసిన తర్వాత రిలీజ్ చేయలేకపోయాను. యాక్చువల్ గా నాకు ఆ ఛానల్స్ అవి తెలియలేకపోయింది. రిలీజ్ చేయలేక యూట్యూబ్ లో పెడదాం అనుకున్నాను. యూట్యూబ్ లో పెట్టాను. అది కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేసి టీడీపీ వాళ్ళు మొన్న పార్టీ వచ్చిన తర్వాత డిలీట్ చేయించేశారు మూవీని. ఎక్కడ పెడితే? ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితే దాంట్లో డిలీట్ చేయించారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీని గారితో మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేస్తే కనుక ఎవరు హీరోయిన్ మీరే ఉంటారా? ఇద్దరికి ఇష్టమే కదా, ఎవరు తల వంచాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా 33 years ఏజ్ లో నేనేం హీరోయిన్ గా ఉంటానండి. ఎవరైనా తనకి పెట్టి సినిమా తీస్తే మాత్రం నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాను. మంచి స్టోరీ తీసుకొని వచ్చి చేస్తే మాత్రం సపోర్ట్ చేస్తాను. ఈ డిస్కషన్ ఆయనతో జరిగినప్పుడు, శ్రీని గారితో జరిగినప్పుడు ఏంటి ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది? ఏ డిస్కషన్ జరిగింది? సినిమాలో మీరు హీరోగా చేయండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు సినిమాలో చేయండి, ఇవి అని వచ్చినప్పుడు అతను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. నా కోరిక తీరుస్తున్నావు, చాలా థ్యాంక్స్ అని అన్నారు. అతని కోరిక అనమాట యాక్టింగ్. ఏంటి చాలా బాగా యాక్ట్ చేస్తారండి నిజంగా. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, ఎవరైనా మంచి కెమెరామెన్ దొరికితే మంచి ఎలివేషన్స్, చాలా మంచి యాక్టర్ తను. ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే అంత బాగా చేస్తారు. మీరు కూడా బాగా చేస్తారు కదా. నేను ఎంతవరకు ఎందులో యాక్ట్ చేయలేదండి. చేయలేదు కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతారు కదా. అంటే క్లాసికల్ డాన్స్ అను కాబట్టి ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్ గా చిన్నప్పటి నుంచి మాకు వస్తాయి. ప్రతిదీ కూడా ఎక్స్ప్రెసివ్ గా చెప్పడం అలవాటు ఉంటుంది. ఎందుకంటే అన్ని ఏమంటారు, అన్ని మేము ముద్రలతో చెప్తూ ఉంటాం కాబట్టి, ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటాం కాబట్టి, క్లాసికల్ గా డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి కళ్ళు అవి. అవును. సడన్ గా ఇప్పుడు శ్రీని గారు మీ ముందుకు వచ్చారనుకోండి, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎట్లా ఉంటుంది? శ్రీని గారు ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి రావట్లేదు కదా. కాదు, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇంత గ్యాప్, అంటే ఇప్పుడు 5 రోజులుగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. సడన్ గా ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, మీ ముందుకు వచ్చి నిలబడ్డారు, ఏంటి?